వికృత రేవ్ సంస్కృతి విశాఖకు చేరింది. రేవ్ పార్టీలో టీడీపీ నేతలు రచ్చ చేశారు. ఓ రిసార్ట్ లో జబర్దస్త్ నటి అను బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ మధ్యలో అమ్మాయిల కోసం ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలుగా విడిపోయి టీడీపీ నేతలు కొట్టుకున్నారు. నేపాల్లో విలయం సృష్టించిన వరదలు వేలాది మందికి తీరని బాధనే మిగిల్చాయి. ఎంతో మందికి ఆప్తులను దూరం చేశాయి. కొన్ని గ్రామాలను సమాధి చేసి ఎంతో మందిని నిరాశ్రయులుగా మార్చాయి. ఎటు చూసినా బురదే, విధ్వంసమే. ఫ్లాష్ ఫ్లడ్స్ అనంతరం అక్కడ కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మృతుల సంఖ్య 157కు చేరగా 750 మంది గల్లంతయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రజాధనంతో ఏర్పాటు చేసిన తాగునీటి ప్రాజెక్టు టీడీపీ నేతల కబ్జాకు గురయ్యింది. కొత్త చెరువు నుంచి పుట్టపర్తికి తాగునీరు తెచ్చేందుకు వేసిన ₹1 కోటి విలువైన ఐరన్ పైపులను ఎత్తుకు వెళ్లి అమ్ముకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా వంగిమళ్ల గ్రామంలో కూటమి నేతల మాయాజాలం సృష్టిస్తున్నారు. నాణ్యతను గాల్లో కొదిలేసి అధికారులతో కుమ్మక్కై రోడ్డుపై రోడ్డు వేస్తూ డిఎంఎఫ్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా గొట్టిపడియ గ్రామంలో నిర్వాసితుల సమస్యలను మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక వార్ రూమ్ ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అతిథులకు ఆహ్వాన పత్రాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పంపే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ పాలనను కొనసాగిస్తూ ఉంటే బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. తెలంగాణకు నిధులు, విద్యా వనరులు రాకుండా అడ్డుకుంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వేములదీవి పంచాయతీ పరిధిలో లంక సముద్రంలో ఇసుక దిబ్బలను ఢీకొని బోటు ప్రమాదానికి గురైంది. చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులను పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమల కుదురులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. 3 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ప్రేమించి మోసం చేశారంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. స్థానిక పోలీసులు పట్టించుకోవటం లేదని జిల్లా ఎస్పీని కలిసి యువతి ఫిర్యాదు చేసింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో గంజాయి ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. 75 లక్షల విలువైన లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లా చిరయానంలో అనుమానాస్పద ఘటన కలకలం రేపింది. సముద్ర తీరంలో పొదల్లో సంచరిస్తున్న కొందరు వ్యక్తులను స్థానికులు పోలీసులకు అప్పగించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు జర్నలిస్ట్ కాలనీలో దోపిడీ దొంగలు చోరీకి ప్రయత్నించారు. శబ్దం గమనించిన కాలనీ వాసులు కేకలు వేయడంతో పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయ హుండీలను అధికారులు లెక్కించారు. 35 రోజుల్లో 5.88 కోట్ల నగదు, 87 గ్రాముల బంగారం, 4 కేజీల వెండి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్పీజీ సిలిండర్ల కేవైసీ డెడ్ లైన్ ను ఆయిల్ కంపెనీలు పొడిగించాయి. మిస్ అయిన వారి కోసం ఈ నెల 31 వరకు గడువు పెంచినట్లుగా ప్రకటించాయి. ఆలోపు ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాలని సూచించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మృతి చెందారని తాను అనుకోవటం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, మరణించలేదని పేర్కొన్నారు.